హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివనా పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకు ఒక కొత్త పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేశాము. అదే ఆబ్జెక్టివ్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ముఖ్యంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు 2025 ఫిబ్రవరి 23 నుంచి జరుగుతున్నాయి. అందులో ఏపీ ఎకానమీ సబ్జెక్ట్ కూడా ఉంది. ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ ఉంది. ఈ ఏపీ ఎకానమీ కోసము ఈ ఆబ్జెక్టివ్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనే బుక్ని రూపొందించాము. ఇందులో ప్రధానంగా 4 అంశాల మీద మేము కేంద్రీకరించి ఈ బుక్ని తయారు చేయడం జరిగింది. ఒకటి, ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే, మీ అందరికీ తెలిసిందే. తర్వాత గవర్నమెంట్ కొత్తగా వచ్చిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ ఆఫ్ 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చినాక కొత్తగా 16 పాలసీని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ సెన్సస్, ఈ 5 అంశాలను ప్రధానంగా తీసుకొని ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఇందులో దాదాపు 2000కు పైగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు కంపల్సరీగా ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే అన్నీ కూడా ఇంపార్టెంట్. ఈ 5 సబ్జెక్టుల నుంచి దాదాపు 20 నుంచి 30 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇవన్నీ కూడా లేటెస్ట్. మన ఎకానమీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2 కలిపి 150 క్వశ్చన్లకు ఉంటాయి. అందులో ఎకానమీకి సంబంధించి 75 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 75 క్వశ్చన్లలో కూడా ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ రెండింటికి సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నుంచి 35 నుంచి 40 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ 40 క్వశ్చన్లలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటు, కొత్త ప్రభుత్వ విధానాలు, బడ్జెట్, మైనర్ ఇరిగేషన్ సెన్సస్, వీటి నుంచి దాదాపు మ్యాక్సిమం క్వశ్చన్స్ రావచ్చు. దాదాపు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక 30 క్వశ్చన్ల వరకు రావచ్చని, 20 నుంచి 30 క్వశ్చన్లు రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందుకు అనుగుణంగానే వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్లు తయారు చేసి మీకు ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. వీటినే ప్రత్యేక మిగతా సబ్జెక్ట్ అంతా మీరు ఇంతకుముందే చదువుకొని ఉంటారు కాబట్టి దాన్ని మళ్ళీ మీరు అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో ఈ 5 అంశాల మీద ఈ పుస్తకాన్ని రూపొందించి తయారు చేయడం జరిగింది. ఫస్ట్లో మొత్తం 120 పేజీల బుక్ ఇది. ఇందులో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ నుంచి 5 పేజీ నుంచి 28 పేజీ వరకు దాదాపు 250 పైన క్వశ్చన్లు తయారు చేశాము. 254 క్వశ్చన్లు విజన్ డాక్యుమెంట్ నుంచి 254 క్వశ్చన్లు. ఇందులో మీరు ఏది కూడా మిస్ కాకుండా, ఏ పాయింట్ మిస్ కాకుండా 254 క్వశ్చన్లు తయారు చేయడం జరిగింది. తర్వాత బడ్జెట్ గురించి దాదాపు 85 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ బడ్జెట్ కూడా ఎంతో ముఖ్యమైనది. కొత్త గవర్నమెంట్ ఫుల్ బడ్జెట్ ఇచ్చింది. ఆ బడ్జెట్లోంచి దాదాపు 85 క్వశ్చన్లు ఇచ్చాము. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు, చిన్న నీటిపారుదల వనరుల గణన గురించి ఇచ్చాము. ఇందులో కూడా దాదాపు మ్యాక్సిమం ఒక 150 క్వశ్చన్లు ఇచ్చాము. రెండింటి మీద కలిపి ఒక 250 క్వశ్చన్లు ఇచ్చాము. ఏపీ ఎకనామిక్ సర్వే గురించి చెప్పేది ఏమి లేదు. 10 చాప్టర్లు ఉన్నాయి. ఆ 10 చాప్టర్ల నుంచి దాదాపు 1500 క్వశ్చన్ల వరకు ఇచ్చినాము. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 2000 క్వశ్చన్లు ఈ పుస్తకంలో మీకు మంచి ప్రాక్టీస్ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకాన్ని ప్రాక్టీస్ చేసుకున్నాక మీకు ఎటువంటి సందేహం లేకుండా అన్ని క్వశ్చన్లకు సమాధానం ఇచ్చే అవకాశం కలుగుతుంది. ఈ ప్రశ్నలన్నిటిని కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పుస్తకం మీకు బాగా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే దాదాపు ఏ పాయింట్ మిస్ కాకుండా మ్యాక్సిమం క్వశ్చన్లు ఇచ్చాము. ఈ పుస్తకం కంపల్సరిగా ప్రతి గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కొనుక్కొని తీరాల్సినది కోరుతున్నాము. ఎందుకంటే మేము ఎక్స్ట్రా అదనంగా వేస్టేజ్ మెటీరియల్ ఇచ్చేది ఉండదు.
యోనా పబ్లికేషన్స్ అంటేనే కరెక్ట్ మెటీరియల్ ఇస్తారనే ఒక నమ్మకం ఉంది. మీకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేము శాయశక్తుల కృషి చేస్తున్నాము. అందుకే మా పుస్తకాలు కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతాయి అంటే మేము కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతుంది. అందుకే లేట్గా వస్తున్నాయి అనేది ఒక ఆరోపణ. అందుకు గల కారణం ఏంటంటే మేము కరెక్ట్గా ప్రశ్నలను కూడా మన పుస్తకం చదివితే ఎంతమంది చదువుకున్నా, ఒక్కరు చదివినా ఒక్కరు కొనుక్కొని చదువుకున్నా వాళ్ళకి మన పుస్తకం ఉపయోగపడాలి, కరెక్ట్గా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము కరెక్ట్గా ఇస్తుంటాము. హడావుడిగా ఏదో మార్కెట్లో పేరుంది దీన్ని క్యాచ్ చేసుకుందామనే ఆలోచన మాకు ఏ క్వశ్చన్ లేదు. అందుకే మేము ఇస్తే కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే మేము మానుకోవాలి అనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తుంటాము. అందుకే కొంచెం లేట్ అవుతూ ఉంటాయి మా పుస్తకాలు. అయినా కూడా చాలామంది అభ్యర్థులు మా పుస్తకం వచ్చే వరకు ఆగి ఉంటున్నారు. అందుకే మేము ఇన్నాళ్ళు ఈ ఫీల్డ్లో ఉండగలుగుతున్నాము. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. త్వరలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ పాలిటీ బిడ్ బ్యాంకులు కూడా వస్తున్నాయి. వాటిని కూడా సిద్ధం చేస్తున్నాము. కాబట్టి ఈ పుస్తకాన్ని కూడా గత పుస్తకాల లాగానే ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.